Hello all, welcome back to Tricity Technologies. So this ఈ సెషన్లో మనము ఇమేజ్ ఎలా క్రియేట్ చేయడము, దాని నుంచి స్నాప్షాట్ ఎలా, అసలు మన విఎం నుంచి స్నాప్షాట్ ఎలా తీసుకోవడం, ఆ స్నాప్షాట్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయడం ఎట్లా, దాని నుంచి ఇంకా డిఫరెంట్ రీజియన్లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం ఎట్లా అనేది బేసిక్గా చూసాం. అసలు ఫస్ట్ థింగ్, ఈ ఇమేజ్ స్నాప్షాట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ 2 మేజర్ రీజన్స్ ఏంటంటే, ఒకటి, నేను ఒక సర్వర్ని క్రియేట్ చేస్తే దానికి ఒక టెంప్లెట్ లాగా ఈ స్నాప్షాట్ని కానీ ఇమేజ్ని వాడచ్చు అనమాట. అంటే ఒకటే కాన్ఫిగరేషన్ తోటి ఉన్న మల్టిపుల్ సర్వర్స్ కావాలనుకుంటే ఇమేజ్ తీసేసుకొని దాని నుంచి ఈజీగా సర్వర్స్ని బిల్డ్ చేసుకోవడం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఈ ఇన్స్టెన్స్లోనే నిన్నటి క్లాస్లో చూసినట్టు వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి పెట్టాను అనమాట. ఈ ఇన్స్టెన్స్ని మనం ఇమేజ్ కాపీ తీసుకొని మళ్ళీ ఇంకొక వెబ్ సర్వర్ సేమ్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసే అవసరం లేకుండా దీన్ని ఇమేజ్ త్రూ ఆ ఇన్స్టెన్స్ని వాడచ్చు. సెకండ్ రీజన్, నా ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి ప్రస్తుతానికి క్రియేట్ అయింది ముంబైలో అనుకో, అది ముంబై రీజియన్లో క్రియేట్ అయింది. దీన్ని నేను ఇప్పుడు యూఎస్ రీజియన్లో కనుక క్రియేట్ చేయాలనుకుంటే, ఇక్కడ చూసారు కదా, ఏపీ సౌత్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ సౌత్ ఈస్ట్ ఏషియా 1 ముంబై రీజియన్లో క్రియేట్ అయింది. దీన్ని నేను యూఎస్ యూఎస్ రీజియన్లోకి మారుద్దాం అనుకుంటున్నాను ఫర్ హైయర్ అవైలబిలిటీ పర్పస్ కోసం. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఇమేజ్ని యూజ్ చేసుకొని రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఈ రెండింటిని ఇమేజెస్ టు చేంజెస్ చేసుకోవచ్చు. సో లెట్స్ జంప్ ఇన్ టు టేకింగ్ ఎ స్నాప్షాట్. సో స్నాప్షాట్ తీసుకోవడానికి ఫస్ట్ థింగ్ మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది కదా, ఈ ఇన్స్టెన్స్కి ఉన్న వాల్యూమ్ త్రూ మనము స్నాప్షాట్ తీసుకుంటాం. వాల్యూమ్ అంటే ఎంతమంది చెప్పినా కదా, ఒక యూఎస్బి డిస్క్ అనమాట. ఇది ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ డిస్క్ లాంటిది అనమాట. అది ఈ స్టోరేజ్ని మనం బ్యాకప్ తీసుకుంటాం. లెట్స్ గో టు హియర్. దీన్ని 2 వేస్లో తీసుకోవచ్చు. ఒకటి, మీరు వాల్యూమ్స్ లోపలికి వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్తే క్రియేట్ అ స్నాప్షాట్ ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్గా మీరు స్నాప్షాట్ ఆప్షన్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, మీరు ఎట్లా తీసుకోవాలనుకుంటారు అనేది. సో మనం ఫస్ట్ ఇన్స్టెన్స్ మనం స్నాప్షాట్లోకి వెళ్ళి ట్రై చేసి తీద్దాం అనమాట. క్రియేట్ స్నాప్షాట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఒక వాల్యూమ్ని మటుకే, ఇప్పుడు నేను నా ఇన్స్టెన్స్లో అడిషనల్ వాల్యూమ్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పిన కదా, అట్లా అడిషనల్ వాల్యూస్ అవసరం లేదు, నాకు ఓన్లీ రూట్ వాల్యూమ్ కావాలి, లేదు రూట్ వాల్యూమ్ అవసరం లేదు, అడిషనల్ వాల్యూమ్సే కావాలి అనుకుంటే మనం వాల్యూమ్ బేస్డ్ మీద బ్యాకప్ ఇన్స్టెన్స్ని స్నాప్షాట్ తీయచ్చు. లేదు అంటే ఓన్లీ కంప్లీట్ ఇన్స్టెన్స్ స్నాప్షాట్ వచ్చేస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇన్స్టెన్స్ బేస్ మీద స్నాప్షాట్ తీస్తున్నాం. సో ఇన్స్టెన్స్ ఐడి ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇది నా స్నాప్షాట్ డెమో అని చెప్పేసి నేను దీనికి డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను. సో ఇన్ ద స్నాప్షాట్ డెమో ఎక్స్క్లూడ్ ద రూట్ వాల్యూమ్, ఇంక్లూడ్ ద రూట్ వాల్యూమ్. సో నేను ఇది రూట్ తీసుకున్నప్పుడు రూట్ వాల్యూమ్స్ ఎక్స్క్లూడ్ చేసేసి, ఇప్పుడు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఎట్లా క్రియేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ తీసుకుంటున్నాం అనుకోండి, సి డ్రైవ్లో ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టి ఈ ఈ డ్రైవ్ క్రియేట్ చేసుకొని దాంట్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవడము, అప్లికేషన్ వాల్యూమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటారు అనమాట. అట్లా చేసుకుంటే అట్లాంటి సినారియోస్లో ఏంటంటే మీరు రూట్ వాల్యూమ్ ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఎందుకంటే అందులో ఆపరేటింగ్ సిస్టమే ఉంది కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. కానీ మనకు ఒకటే వాల్యూమ్ ఉంది కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు కావాలనుకున్న ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తోటి. సో ఇప్పుడు క్రియేటింగ్ ఎ స్నాప్షాట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ అన్నాడు. స్నాప్షాట్ క్రియేషన్ సక్సెస్ఫుల్ కాలేదు ఇంకా అనమాట. ఎందుకు రీజన్ అంటే ఇది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. ఇక్కడ మనకు చూపిస్తుంది ఓన్లీ 1% గాట్ ప్రాసెస్డ్. అసలు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఎప్పుడు కానీ మన విఎంని స్టాప్ చేసుకొని స్నాప్షాట్ తీసుకోవాలి. అది ఈ క్రియేటింగ్ ప్రాసెస్ తొందరగా చేస్తుంది అనేది కాదు, కానీ యూజువల్గా ఏంటంటే హెవీ సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఇన్స్టాల్ అయినప్పుడు, ఆన్లైన్ రిక్వెస్ట్ హిట్స్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో దాన్ని డౌన్ టైం తీసుకొని అప్పుడు ఇమేజ్ స్నాప్షాట్ తీస్తాం అనమాట. ఇక్కడ మనం దీంట్లో పెద్దగా ఏమి ఇన్స్టాల్ చేయలేదు, రన్ టైంలో ఏం రన్ అవ్వట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా తీస్తున్నాను. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఆల్వేస్ before taking a snapshot, we need to bring down our VM in EC2 instance. సో ఇది కొంచెం టైం పడుతుంది. అందులో ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ అ బిట్ మోర్ టైం. 99% కంప్లీట్ అయింది, ఇంకా 1% అయింది.
సో 1% కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఫ్రీ టియర్లో కవర్ కావు. సో ఇట్ విల్ చార్జ్ యాజ్ సూన్ యాజ్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మీరు అవసరం లేకుంటే ఇన్స్టెన్స్ని డిలీట్ చేసేయాల్సి ఉంటుంది. AMI ద ఇమేజ్, అమెజాన్ మిషన్ ఇమేజ్ అని అంటారు అనమాట దీన్ని. ఇందులోకి వెళ్తే ప్రస్తుతానికి ఇందులో నేను డిఫైన్ చేసిన ఇమేజెస్ ఏం లేవు, బట్ 500+ AMI ఆల్రెడీ పీపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే జనాలు కామన్గా AMIs క్రియేట్ చేసి పెట్టిన దాంట్లో 500+ ఇమేజెస్ ఉన్నాయి. బట్ అది మన రిక్వైర్మెంట్ కాదు కాబట్టి నేను ఆ ఇన్స్టెన్స్కి వెళ్ళట్లేదు. ఇది నేను క్రియేట్ చేసిన స్నాప్షాట్ క్రియేట్ అయింది. ఇప్పుడు కంప్లీట్ స్టేటస్లోకి చూపిస్తుంది మీరు చూసారంటే. సో ఈ స్నాప్షాట్ నుంచి యాక్షన్స్లోకి వెళ్ళి ఐ కెన్ క్రియేట్ అ వాల్యూ, క్రియేట్ అ ఇమేజ్. ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇమేజ్ నేమ్ అడుగుతుంది మనకి. ఐ కెన్ గివ్ అ ఇమేజ్ నేమ్ యాజ్ స్నాప్షాట్ డెమోలానే మనం ఇమేజ్ నేమ్ కూడా ఇచ్చేద్దాం. సారీ ఇమేజ్ డెమో కదా, ఇమేజ్ డెమో ఇద్దాం. ఇమేజ్ డెమో అని చెప్పేసి ఒక డెమో ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను నేను. దీంట్లో ఇంకొకటి ఏంటంటే వర్చువలైజేషన్ టైప్లో హార్డ్వేర్ అసిస్టెంట్ వర్చువలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ పారా వర్చువల్ అనేది ఇంకొక ఇమేజ్ ఉంటుంది. మీరు ఆల్వేస్ హార్డ్వేర్ అసిస్టెంట్ వర్చువలైజేషన్ని చూస్ చేసుకోవడం బెటర్. దీనికి ఉన్న రీజన్ ఏంటి అంటే హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఇమేజ్ వేరియస్ ఇన్స్టెన్స్లో వేరియస్ జోన్స్లో సపోర్ట్ చేస్తుంది. వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, వేరియస్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వేరాజ్ ఇంకొక ఇన్స్టెన్స్ ఉంది కదా, అది పారా వర్చువల్ అనే ఇమేజ్ ఉంది కదా, ఈ పారా వర్చువల్ అనే ఇమేజ్ మనకు అన్ని ఇన్స్టెన్స్లో సపోర్ట్ చేయదు. సో అందుకే బెటర్ ఏంటంటే ఆల్వేస్ టేక్ ద హార్డ్వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్ మీరు చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో రూట్ డిస్క్ డివైస్ వాల్యూమ్ ఏదైనా ఉన్నాయి. సో క్రియేట్ అ ఇమేజ్. ఇమేజ్ క్రియేట్ అవ్వడానికి యూజువల్గా స్నాప్షాట్ పెట్టినంత టైం పట్టదు. ఇక్కడికి వచ్చేసాను, ఇమేజ్ అవైలబుల్లోకి వచ్చేసింది. దీని మీద నేను జస్ట్ లాంచ్ అని క్లిక్ చేసాను అనుకోండి, ఇమేజ్ లాంచ్ అయిపోతుంది. సో ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ చూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తుంది ఇక్కడ మనకి. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఫ్యూ. ఈ కొన్ని జనరల్ పర్పస్ ఇవి లేవు, బట్ మిగతావన్నీ నేను దీంట్లోకి మార్చుకోవడానికి, ఇమేజ్లోకి చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అదే ఇమేజ్ని నేను పారా వర్చువల్లో క్రియేట్ చేస్తే ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ చూస్తాం మనము. సో ప్రస్తుతాన్ని నేను దీంట్లో ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళి జస్ట్ చెక్ చేస్తున్నాం మనం. నెట్వర్క్ టైప్ ఏది, సబ్నెట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చింది. సో మనం ఇక్కడ ఎన్క్రిప్ట్ చూస్తున్నాం, దీన్ని అసలు చేంజ్ చేసే ఇది నాన్ ఎన్క్రిప్టెడ్ వర్షన్లోనే ఉంది. ఇప్పుడు కావాలనుకుంటే ఇప్పుడు కొత్త దాన్ని ఎన్క్రిప్ట్ వాడచ్చు. డిఫాల్ట్ AWS ఆబ్జెక్ట్ ఎన్క్రిప్ట్ వర్షన్లోకి కొత్త ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్లా వాడేసుకోవచ్చు అనమాట. నేను ప్రస్తుతాన్ని దీంట్లో నేను చేస్తున్నాను నో ట్యాగ్స్. సో SSH కాన్ఫిగరేషన్స్ వాడుతుంది. ఇది లేదు అంటే సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్కి వెళ్ళి ఇది మనం క్రియేట్ చేసాం కదా, దీన్ని మనం వాడుకుందాం. రివిజన్ లాంచ్ ద ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇక్కడ సర్టిఫికెట్ కీ పేర్ అడిగితే we can give our certificate key pair which is already existing. Launch instance. సో ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుండొచ్చు, బట్ ఇది క్రియేట్ అయిపోతుంది. సో ఇట్ వోంట్ టేక్ ఏ టైం. ఇప్పుడు చూసారు కదా, మనం ఫస్ట్ ఈ ఇమేజ్ నుంచి, ఈ సర్వర్ నుంచి ఒక స్నాప్షాట్ తీసినాం. ఫస్ట్ ఆ స్నాప్షాట్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాము. స్నాప్షాట్ అంటే నథింగ్ బట్ మొత్తం సిస్టమ్ బ్యాకప్ లాంటిది అనమాట. ఆ స్నాప్షాట్ నుంచి మళ్ళీ మనం ఇమేజ్ బ్యాకప్ తీసినాం. స్నాప్షాట్ నుంచే డైరెక్ట్గా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేమా అంటే చేయలేము. అట్లా స్నాప్షాట్కి
ఫోటో టైప్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. దాని నుంచి మనం ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు, అంతేగాని డైరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని స్నాప్షాట్ నుంచి క్రియేట్ చేయలేం. బట్ ఇమేజ్ నుంచి, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం డైరెక్ట్ ఇమేజ్ కావాలంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు, స్నాప్షాట్ అవసరం లేకుండా. కానీ అట్లా ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఫర్దర్గా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేయాలనుకున్నా కానీ మీరు ఏం చేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఇక్కడ మీకు మీ EC2 ఇన్స్టెంట్లోకి పోతే ఇమేజ్ అని ఉంది కదా, క్రియేట్ ఇమేజ్ అని కొట్టారనుకోండి, ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇవి 2 డిస్క్లకి సెక్యూరిటీ ఎనేబుల్ లేదు, దీంట్లో లేదు, వేరే జోన్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. నాకు డైరెక్ట్ స్నాప్షాట్ నుంచి ఇమేజ్, డైరెక్ట్ సర్వర్ నుంచి, EC2 ఇన్స్టెంట్ నుంచి నేను ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి, నేను ఈ రెండింటిని వేరే జోన్స్కి చేంజ్ చేయలేము. అదే నాకు స్నాప్షాట్ తీసామనుకోండి, ఈ స్నాప్షాట్ని మటుకు నేను చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది, ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది, అది ఏషియా పసిఫిక్లోనే క్రియేట్ అయింది. ఇప్పుడు ఇట్లా కాకుండా నేను ఇన్స్టెన్స్ని డిలీట్ చేస్తున్నా. సారీ, ఇది వాల్యూమ్స్లో ఉన్నాం కదా మనం, ఇన్స్టెన్స్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇది ఏషియా పసిఫిక్లో ఇంకా క్రియేట్ అవుతుంది, ఇనిషియలైజ్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో మనం ఏం చూసామంటే, ఇప్పుడు ఇది ఏషియా పసిఫిక్లో ఉంది ఆల్రెడీ, నా ఈ ఇన్స్టెన్స్ ఏషియా పసిఫిక్ సౌత్ బిలో ఉంది. నేను ఇది ఏషియా పసిఫిక్ నుంచి యూఎస్లో ఉన్న ఇన్స్టెన్స్లోకి క్రియేట్ చేద్దాం, నార్థన్ వర్జీనియాలో ఉన్న దాంట్లో ఇదే సేమ్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఆల్రెడీ నా దగ్గర ఒక ఎగ్జిస్టింగ్ స్నాప్షాట్ ఉంది కదా, ఈ స్నాప్షాట్ని యూజ్ చేసుకొని నేను దాని రీజన్ కూడా చేంజ్ చేయబోతున్నా. ప్లస్ దీని వాల్యూమ్ డిస్క్ చూడండి, ఈ వాల్యూమ్ డిస్క్స్ 2 అన్ఎన్క్రిప్టెడ్, నాట్ ఎన్క్రిప్టెడ్. ఇప్పుడు దీన్ని మనం ఎన్క్రిప్టెడ్ ఇన్స్టెన్స్గా కూడా చేంజ్ చేసి నార్థన్ వర్జీనియాలో పెడతాం అనుకుంటాను. లెట్స్ గో టు స్నాప్షాట్. ఇది నేను ఇంతకుముందే తీసుకున్న స్నాప్షాట్ ఉంది కదా, జస్ట్ ఒక డిస్క్ దగ్గరికి వెళ్ళి క్రియేట్ స్నాప్షాట్ అని చెప్పేసి క్రియేట్ చేసేయచ్చు. లేదంటే మీరు కొత్త స్నాప్షాట్ క్రియేట్ చేయొచ్చు, బట్ నేను ఇప్పుడు అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, కొంచెం టైం తీసుకుంటుందని క్రియేట్ చేయట్లేదు. దీన్ని నేను కాపీ చేస్తున్నాను. చేసినాక ఇది ఏషియా పసిఫిక్లో ఉంది. ఐ డోంట్ వాంట్ దిస్ ఇట్ ఇన్ ఏషియా పసిఫిక్, దీన్ని వేరే రీజన్లో పెడదాం అనుకుంటున్నా. లెట్ మీ గో టు కాలిఫోర్నియా, నార్థన్ వర్జీనియాలో ఈ ఇమేజ్ కాపీ తీసుకుంటున్నా. ఇది ఎన్క్రిప్టెడ్ కాపీ, ఎన్క్రిప్టెడ్ స్నాప్షాట్, ఎన్క్రిప్ట్ దిస్ స్నాప్షాట్ అనే ఆప్షన్గా ఎన్క్రిప్ట్ చేసి, ఇది డిఫాల్ట్గా ఉన్న మాస్టర్ కీని నేను యూజ్ చేస్తుంది. క్రియేటింగ్ అ కాపీ. ప్రాసెస్ ఇనిషియేట్ చేసింది. సో ఈ స్నాప్షాట్ మనకి నార్థన్ వర్జీనియాలో క్రియేట్ చేయబోతుంది అన్నమాట. ఇక్కడ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది, పెండింగ్లో ఉంది ప్రస్తుతానికి. 0% అండి. ఇది వచ్చేంత వరకు నేను కొంచెం సేపు వీడియో పాజ్ చేస్తున్నా. ఇది వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనం ఫర్దర్ సెక్షన్కి వెళ్దాం. సో ఇది కొంచెం టైం తీసుకుంది. నార్థన్ వర్జీనియాలో మన ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది అనమాట, 100% అవైలబిలిటీతో. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ నుంచి మనం ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన ముంబై వర్షన్లో ఉన్న ఇది నాన్ ఎన్క్రిప్టెడ్, దాన్ని మనం ఎన్క్రిప్టెడ్ వర్షన్ కిందకి కాపీ చేసుకున్నాం స్నాప్షాట్ని. ఇప్పుడు దీని నుంచి నేను ఇమేజ్ క్రియేట్ చేయబోతున్నా. ఆ ఇమేజ్ నుంచి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. దీంట్లో ఈ ఎక్సర్సైజ్లో మనం చూస్తున్న 2 మేజర్ చేంజెస్ ఏంటంటే, ఒకటి నాన్ ఎన్క్రిప్టెడ్ డిస్క్ని స్నాప్షాట్ తీసింది. ఆ నాన్ ఎన్క్రిప్టెడ్ డిస్క్ స్నాప్షాట్ని మనం ఎన్క్రిప్టెడ్ స్నాప్షాట్గా చేంజ్ చేసుకున్నాం. ఆ ఎన్క్రిప్టెడ్ స్నాప్షాట్ ఏషియా పసిఫిక్ 1 జోన్లో ఉన్నది, అంటే ఇన్ షార్ట్ ముంబై జోన్లో ఉన్నదాన్ని నార్థన్ వర్జీనియా జోన్లోకి దాన్ని మనం కాపీ చేస్తున్నాం అనమాట. అక్కడ మన ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది EC2. సో ఇక్కడ నాకు ఇమేజ్ నేమ్ అడుగుతుంది, ఇది ఎన్క్రిప్టెడ్ ఇమేజ్ నేమ్ అని ఇద్దాం.
మిగతా వాల్యూస్ అన్ని డిఫాల్ట్గానే వదిలేసి అది క్రియేట్ ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పిన నేను మీకు వర్చువలైజేషన్ టైప్ మాత్రం ఆల్వేస్ హార్డ్వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషనే పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ అడిషనల్ వాల్యూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రియేట్. సో ఇక్కడ ఏఎంఐ అమెజాన్ వర్చువల్ ఇమేజ్లో నా ఎన్క్రిప్టెడ్ డెమో ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. దీన్ని నేను డైరెక్ట్గా క్లిక్ చేసి లాంచ్ కొట్టేయచ్చు. సో లాంచ్ ఇమేజ్ చేసినప్పుడు దీని డిఫాల్ట్ మనకు ఒకటే ఫ్రీ టియర్లో ఉన్న ఒక ఆప్షన్ మైక్రో T2 మైక్రో అదే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్స్ ఇమేజ్ మనం స్నాప్షాట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎన్క్రిప్టెడ్ ఉంది కదా, బై డిఫాల్ట్ నేను దీన్ని నాన్ ఎన్క్రిప్టెడ్గా పెడదాం అనుకుంటున్నాను అనుకోండి, మనకి ఇమీడియట్గా వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. రీజన్ ఏంటంటే మనం క్రియేట్ చేస్తున్న ఇమేజ్ ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ స్నాప్షాట్ నుంచి తీసిన ఇమేజ్ కాబట్టి ఇది మనల్ని డిఫాల్ట్గా అన్ఎన్క్రిప్ట్ చేయడానికి అసలు ఒప్పుకోదన్నమాట. దిస్ హ్యాస్ టు బి అన్ ఎన్క్రిప్టెడ్ వన్. యాడ్ ట్యాగ్ అండ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్స్ లేవు, ట్యాగింగ్. సో ఇక్కడ మన సెక్యూరిటీ గ్రూప్ లేదు. వీ కెన్ క్రియేట్ యాడ్ అ రూల్ అండ్ వీ కెన్ క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్. మనం ఆ జోన్లో క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఇక్కడ మనం SSH పోర్ట్ అలౌ చేస్తూ అండ్ క్రియేట్ అనదర్ రూల్ కాల్డ్ HTTP రూల్స్ యాడ్ చేస్తూ దీన్ని మనం సేమ్ అక్కడ ఇచ్చినట్టే HTTP launch instance SSH key. సో మనకు ఆ జోన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ నార్థన్ వర్జీనియా జోన్లో లేదు. సో వీ హ్యావ్ టు క్రియేట్ వన్ పేర్. నార్థన్ వర్జీనియా. సో ఈ పేర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు చూసారు కదా, సేమ్ దీంతో సేమ్ కాన్ఫిగరేషన్స్ తోటి మనకు ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. ఇది ఇన్స్టెన్స్ లాంచ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది.